స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృపా సువార్త పొందుకున్నటువంటి నేను ఈ పరిచర్యను తుదముట్టించేంత వరకు నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. అంటే నేను ఒక 100 సంవత్సరాలు బ్రతకాలని అనుకోలేదు. మంచి వస్త్రాలు కట్టుకోవాలని నేను అనుకోలేదు. మంచి ఆహారం 3 పూటలు తినాలని నేను అనుకోలేదు. మంచి మంచి పేరు పొందుకోవాలని నేను అనుకోలేదు. నేను అనుకున్నదల్లా ఏంటంటే కృపా సువార్తను తుదముట్టించే వరకు, తుదముట్టించడం అంటే నా ప్రాణము పోయేంత వరకు ఆయన కృపా సువార్తను నేను ప్రకటిస్తాను. అందుకై నా ప్రాణము ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు. అంటే తన యొక్క ప్రాణాన్ని లెక్క చేయలేదు. నేను మరణిస్తానా జీవిస్తానా అతను లెక్క చేయలేదు. ఆరోగ్యం ఉన్నానా ఆరోగ్యం లేదా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నేను ప్రకటిస్తాను. అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి, నేను పొందుకున్నటువంటి ఆ కృప వాక్యం, దేవుని వలన పొందుకున్నదే కృపా వాక్యం. ఆ వాక్యము నా ప్రాణం పోయేంత వరకు ప్రకటిస్తాను. ప్రాణం పోయినా ప్రకటించలేను కదా, ఎవరు ప్రకటించలేదు. నాలో ఊపిరినంత వరకు నేను నా ప్రభుని గురించి ప్రకటిస్తాను అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున